హలో అండి, నమస్తే, వెల్కమ్ టు వాలీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి గృహప్రవేశం వీడియో అనమాట. అప్పుడు శంకుస్థాపన వీడియో పెట్టాను కదండి, మా బావగారు వాళ్ళ పెద్ద పాపదని, అదనమాట. ఇప్పుడు వచ్చి ఇల్లు పూర్తయిపోయింది, గృహప్రవేశం వీడియో అనమాట. ఇదిగోండి మా అర్ధమొగుడు గారు, మా అన్నయ్య గారు గుమ్మడికాయ తిప్పి కొడుతున్నారన్నమాట. మా అన్నయ్యకి ఎన్ని దెబ్బలు వేసినా పగలకపోతే మా అక్క వచ్చి ఒక్క షాట్ ఇవ్వగానే 3 ముక్కలైంది. ఇలా కొట్టాలన్నయ్య అని చెప్పి మా అక్క చూపించింది. తర్వాత వచ్చి ఇదిగోండి ఆవు దూడ వచ్చినాయి. మేము గంధం రాస్తాం కదండి, అలాగనమాట గంధం రాస్తున్నాము. ఇదిగోండి మా అక్క రాసింది. వీళ్ళు కూడా వచ్చి మా అక్క వాళ్ళ ఇంటి వెనకమాలు ఉంటారు, నరసింహన్న వాళ్ళని, వాళ్ళది ఆవు దూడ అనమాట. చక్కగా వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఉదయం. ఇదంతా వచ్చేసి 7:30 లోపు అయిపోయిందండి. చక్కగా ఇంట్లోకి వచ్చింది. అయితే ఫస్ట్ టైమేనంటండి ఇది ఇంట్లోకి ఇలా తీసుకురావడం, ఇదే ఫస్ట్ టైం కావడంతో కొంచెం కంగారు పడింది. కానీ ఏం పర్వాలేదులేండి, ఎవరికేం ఇబ్బంది కలగలేదు. చక్కగా ఇల్లంతా తిరిగింది. ఇది వచ్చి హాలు, ఎల్ షేప్ హాల్ వచ్చిందనమాట. ఇది వచ్చి వంటగది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది. ఓపెన్ కిచెన్ ఇప్పుడు స్టైల్ కదండి, అందుకని అలా పెట్టారనమాట. చక్కగా ఉంది కదా, విశాలంగా. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదండి వంటిల్లో. వీడు వచ్చి గొలేపల్లి వాళ్ళ చిన్న మనవాడు అనమాట వీడు. ఇదిగోండి ఇది మాస్టర్ బెడ్రూము, అటాచ్ బాత్రూము. ఇది ప్రాపర్గా ఒకసారి సామాన్లన్నీ కూడా చదిరాక వీలుంటే ఒక షార్ట్ చేసి పెడతాను, చూదురు కానీ ఇల్లు ఎలా ఉంది అని మా అమ్మాయి వాళ్ళది కామెంట్ చేద్దరు కానీ. ఇదిగోండి ఇది పైన అనమాట. పైన సింగిల్ బెడ్రూము, హాల్, కిచెను కట్టుకున్నారు, డబుల్ పోర్షన్స్, అవి రెంట్ పర్పస్. ఇది వచ్చి మా గొలేపల్లి అన్నయ్య అనమాట. అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగా కొబ్బరికాయలు కొట్టేసాము. తర్వాత ఇక ఏటపోతుల పని. ఇదిగోండి వీళ్ళు వచ్చి గొలేపల్లి వాళ్ళ ఆడపడుచులు, అంటే మా అమ్మాయికి 2 ఆడపడుచులు అండి వాళ్ళు. ఇంకో అమ్మాయి కూడా ఉంది, కానీ తను కొంచెం హెల్త్ బాగోక రాలేదు, లేకపోతే ముగ్గురు అనమాట. ఇదిగోండి ఇలాగ మా ఆడపడుచు డైరెక్షన్లో వాళ్ళ కూతురు పాలు పొంగిస్తున్నారు అన్నమాట, 2 కూతుళ్ళు. అదే ఎక్కిరిస్తున్నాను అనమాట నేను. తర్వాత చక్కగా మా అల్లుడు వేడిగా టిఫిన్ తీసుకొచ్చేసాను, వచ్చేసేయండి అందరూ అని అన్నారు. చక్కగా వెళ్ళి అందరం కుమ్మేసాము. ఇడ్లీ గారె అనమాట. చక్కగా తినేసాము. ఇక తర్వాత వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. మా వారు వచ్చి ఏట పనుల్లో, మా బావగారు, మా అన్నయ్య గారు, మా అల్లుడు, వీళ్ళందరూ ఇక ఏటపోతు పనుల్లో ఉన్నారు. ఏదైనా ఫంక్షన్ ఉందంటే మ్యాక్సిమం మేమే చేసేసుకుంటామండి. ఏ పని ఉన్నా సరే అందరం కలిసి తలా ఒక చెయ్యి వేసి ఇది ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని లేకుండా ప్రతి ఫంక్షన్కి మేమే చేసేసుకుంటాం. ఇదిగోండి ఈ బావగారు నన్ను వీడియో తీయమ్మా అని అంటున్నారు. వీళ్ళు వచ్చి వంటల పని అనమాట. వాళ్ళు వంట పని చేసేస్తున్నారు చకచక. వాళ్ళని కూడా అడిగాను వీడియో పెట్టుకోనా అని. ఓకే అండి పెట్టుకోండి అని అన్నారు. సరదాగా అట్లా తీశాను. వీడొచ్చి మా గొలేపల్లి మనవడు అనమాట, ఇంకో మనవడు. ఇదిగోండి ఏటపోతుల పని. ఇట్లాగా అన్నయ్య వాళ్ళు అందరూ కూర్చొని చకచకా చేసుకున్నాము. మా బావగారు వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు చూడండి. వీళ్ళు వచ్చి నరసరావుపేట దగ్గర ఉంటారనమాట. వీడొచ్చి చిన్న సబ్స్క్రైబర్ అనమాట నాకు. నన్ను చూసి వాడు ఎట్లా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడంటే చూడండి, అందుకని అలా తీశారనమాట. వాడిని కూడా మా వీడియోలు బాగా చూస్తారంట. ఈయన మా పెద్ద మామగారు. నాకు గుండు ఉందమ్మా నన్ను తీయబాక అని అంటున్నారు. ఏం కాదులేండి అని తీశాను. మా చిన్న మామయ్య గారు మా ఆడపడుచు హాయ్ చెప్తుందండి. మా ఆడపడుచు హాయ్ చెప్పింది కదా, చక్కగా అందరికీ మిగతా మా తోటకోళ్ళు వీళ్ళందరూ కూర్చున్నారు. మా పెద్ద అత్తగారు వాళ్ళు, మా చిన్న అత్తగారు అందరూ, ఇవి ఇంకో తోటకోళ్ళు. తర్వాత వచ్చి చక్కగా భోజనాలు అనమాట. అందరూ కూర్చొని ఉన్నారు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది మేము రెడీ అవ్వడం. అందుకని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.